శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా ఆగస్టు 8 శనివారం సింహరాశికి సంబంధించిన నక్షత్రాలు మక్కా నక్షత్రంలోని వారికి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి మరియు గౌరవం గుర్తింపు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. పుబ్బా నక్షత్రంలోని వారికి సృజనాత్మక ఆలోచనలు కుటుంబ సంతోషం పెరుగుతుంది మరియు ఉత్తర ఫాల్గునిలోని వారికి బాధ్యతలు పెరిగిన విజయానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున గ్రహబలాల విషయానికి వస్తే సూర్యగ్రహ ప్రభావం వల్ల సింహరాశి వారికి అధిపతి సూర్యుడు కావడంతో ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతాయి. రేపు శనివారం కాబట్టి శని యొక్క ప్రభావం వల్ల క్రమశిక్షణతో పనిచేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. గురుగ్రహ అనుకూలత వల్ల జ్ఞానం పెద్దల సహాయం లభించే సూచనలు అయితే ఉన్నాయండి. ఇక రేపటి రోజున శనివారం కావడంతో శ్రీ ఆంజనేయ స్వామి మరియు శనిదేవుని ఆరాధన సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉదయాన్నే ఆంజనేయ స్వామికి దీపం వెలిగించండి. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని జపించండి. శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా భావించవచ్చు. నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రం దానం చేయండి. ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి. పేదలకు అన్నదానం చేయడం చాలా మంచిది. కోపాన్ని నియంత్రించుకొని ఓర్పుగా ఉండండి. ఇక రేపటి రోజు సింహరాశి వారి యొక్క అదృష్ట రంగు బంగారు మరియు నారింజ రంగు. అదృష్ట సంఖ్య 1, 5. తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజున శుభ సమయం వచ్చేటప్పటికి ఉదయం సూర్యోదయం తర్వాత ప్రార్థనకు చాలా అనుకూలంగా ఉండే సమయం చెప్పుకోవాలండి. కొత్త పనులకు ప్రారంభించే ముందు దేవుని స్మరించడం చాలా మంచిది. ఇక వివరాల్లోకి వెళ్తే రేపటి రోజున సింహరాశి వారి యొక్క ధైర్యము ముందుగా సాగండి. కోపం అదుపులో ఉంచి ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే రేపటి రోజు మీకు అనేక రకాల శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి. ఇక ఈ రాశివారు రేపటి రోజు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన అనేక గ్రహస్థితి లేదా శుభ ఫలితాలు అయితే సూచిస్తుంది. మీ జీవితంలో కొన్ని రకాల మార్పులు అయితే రేపటి రోజునైతే నాంది పలికే అవకాశం అయితే కనిపిస్తుందండి. వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారము మీకు ప్రత్యేకంగా ఉపయోగపడే అవకాశంగా చెప్పుకోవచ్చు. ముందుగా ఉద్యోగ విషయాలకు వస్తే మీకు మంచి అవకాశం లభించే అవకాశం అయితే ఉంటుందండి. కొత్త బకాయిలు రావచ్చు. ఉద్యోగ మార్పు కోసం కొంచెం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త అందే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపారపరంగా వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి. పెట్టుబడులు పెట్టే ముందు అనుభవగల యొక్క సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ఆర్థిక పరిస్థితి ఆదాయం మెరుగుపడే అవకాశం కూడా ఉంది. పాత బకాయిలు తిరిగి రావచ్చు. అయితే అనవసర ఖర్చులు వాటిపై పొదుపు పెట్టే దృష్టి అయితే పెట్టండి. ఇంకా ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. విద్యార్థులకు రేపటి రోజున చదువులు ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి చాలా మంచి రోజు. ప్రయత్నాలు చేస్తున్న వారికైతే మంచి శుభవార్తలు వచ్చే అవకాశం అయితే ఉందండి. పెద్దల యొక్క సహకారం లభిస్తుంది. ఆరోగ్యపరంగా సాధారణంగానే బాగానే ఉంటుంది. అయితే తగినంత విశ్రాంతి తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం చాలా మంచిది. ఇక రేపటి రోజున మహాగణపతిని దర్శించి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇంకా శ్రీ మహావిష్ణువు లేదా సత్యనారాయణ స్వామిని ప్రార్థించడము, పేదలకు శనగలు లేదా పసుపు రంగు పళ్ళు దానం చేస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంకా మొత్తానికి అయితే రేపటి రోజున ఈ రాశి వారికి అవకాశాలు, ఆర్థిక పురోగతి, కుటుంబ సంతోషం కలిసి వచ్చే రోజు. తొందరపాటు మాత్రం దూరంగా ఉండి ఆలోచించి ముందుకు సాగితే మంచి ఫలితాలు అయితే పొందే అవకాశం ఉంది. ఇక ఈ రాశివారు రేపు కూడా అంతే, మీలో 3 రకాల రేపటి రోజున కనువిందు అయితే ఆలోచనలు కలగబోతున్నాయి. రేపటి రోజున మీ జీవితంలో అనేక రకాల మార్పులకైతే నాంది పలగపోతుందనే చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క తెలివితేటలకు నచ్చిన అవకాశాలు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి. అదేవిధంగా రేపటి రోజునైతే మీకు అన్ని రకాలకు కూడా ఉన్నత అధికారుల యొక్క ప్రశంసలు లభించబోతున్నాయి. గ్రహస్థితి కొత్త అవకాశాలు చూపిస్తుంది. కొత్త ఆలస్యమైన పనులు అయితే రేపటి రోజున మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని కూడా 1-2 సార్లు ఆలోచించి తీసుకోవడం చాలా మంచిది. ఇక రేపటి రోజున అన్ని రకాలు కూడా విద్య, ఉద్యోగ, వ్యాపారం కూడా చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా అంటే మీరు చేసే పనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రేపటి రోజున మీ యొక్క గ్రహస్థితి
ముఖ్యమైన సంకేతం కూడా ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా సాయంత్రపు జరిగే ఒక సంఘటన మీ ఆలోచనలు మార్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. రేపటి రోజు మీరు చేసే పనుల్లో అయితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూసిన ఒక విషయం అయితే మీ ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక రేపటి రోజున మీరు ఆర్థిక విషయాల్లో ఖర్చులపై కొద్దిగా నియంత్రణ అయితే చాలా అవసరం అండి. ఎవరి మాటైనా వెంటనే నమ్మకండి. ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా అలసట అనిపిస్తే కొంచెం విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. అపార్థాలు ఉంటే మాట్లాడి పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఇక రేపటి రోజున ఉదయం ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడైనా వినాయకుడి యొక్క గుడిలో గరికమాల సమర్పించడం చాలా మంచిదని చెప్పుకోవాలండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అనేక రకాలకు కూడా కొత్త అవకాశాలు అయితే రాబోతున్నాయి. కొన్ని ఆలస్యమైన పనులు ముందుకు కదిలితే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఈ రాశివారు అస్సలు తీసుకోకండి. ఇక ముందుండే రోజుల్లో మీ యొక్క ప్రాంతాలు కూడా మీకు లభించవచ్చు. అదేవిధంగా రేపటి రోజున అన్ని కూడా రంగాల్లో కూడా మీకు నచ్చిన అవకాశం తెలివిగా ఉపయోగించుకోండి. సహనము, ఆత్మవిశ్వాసము మీకు విజయాన్ని అందిస్తాయి. మీ జాతక ఫలితాలు ఎప్పుడూ కూడా మీరు చేసే పనులు దైవనామస్మరణతో చేసినట్లయితే మీకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజు మీకు ఒక సాధారణ రోజు అయితే కాదండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే 3 అతిపెద్ద సంఘటనలు మీ జీవితంలో కొత్త మలుపుకి కారణమవ్వచ్చు. ముఖ్యంగా సాయంత్రం తర్వాత మీకు వచ్చే ఒక వార్త లేదా ఒక వ్యక్తితో జరిగే సంభాషణ ఆలోచనలు మార్చే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. ఈ 3 సంఘటనలు ఏమిటో తెలుసుకున్నాం. గ్రహస్థితి గురించి కూడా నేరుగా జీవిత పరిస్థితి ప్రారంభించండి. ఉదయం మీరు అనుకున్న ఒక పని ఆలస్యమైన చివరికి అనుకూలంగా పూర్తవుతుంది. మధ్యాహ్నం ఒక వ్యక్తి చెప్పే మాటని నిర్లక్ష్యం చేయకండి. అదే మీకు ఉపయోగపడే సూచన కూడా ఉంది. సాయంత్రం తర్వాత కుటుంబంలో ఆనందకరమైన చర్చ లేదా శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంది. డబ్బు విషయంలో తొందరపడే నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోకండి. ఉద్యోగస్తులకి ఒక కొత్త అవకాశం కనిపించవచ్చు. వ్యాపారస్తులకి పాత కస్టమర్ల ద్వారా లాభం వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ప్రేమ, కుటుంబ విషయాల్లో ఓర్పుతో వ్యవహరించిన సంబంధాలను మరింత బలపడతాయి. ఆరోగ్యపరంగా విశ్రాంతి, నీరు ఎక్కువగా తీసుకోండి. అలాగే మీకు రేపటి రోజునైతే ఈ చిన్న పరిహారం అయితే మీ జీవితానికి మేలు చేస్తుంది. మీ వ్యాపారం అడ్డంకులు వస్తున్నా అనుకూలం అయితే పని పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోతున్న వినాయకుడి యొక్క గుడిలో మీ యొక్క ప్రదర్శనలు చేసి గరికను స్వామివారికి సమర్పించి కొబ్బరికాయ లేదా కొబ్బరి నూనెతో దీపం వెలిగించడం వల్ల మీకు అన్ని రకాలకు కూడా అనుకూలంగా జరుగుతాయి. నైవేద్యం మాత్రం బెల్లం పెట్టండి. వినాయకుడికి మీ యొక్క పనులు ఆటంకాలు లేకుండా జరుగుతాయి. మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా అయితే చేస్తారు. రేపటి రోజున సింహరాశి వారు ధైర్యంగా ముందుకు సాగండి. కోపాన్ని అదుపులో ఉంచి ఆలోచనలో నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున సూర్యనారాయణ స్వామిని ఆర్గన్ సమర్పించడం మాత్రం మర్చిపోకండి. రేపటి రోజున అన్ని రకాలు కూడా మీరు విష్ణుమూర్తికి ఆరాధన కూడా మేలు చేస్తుంది. మరి తెలిసింది కదండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.